నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక ఎన్వి ఐటెం చేద్దాము. అదేంటంటే కోడిగుడ్డు ఉక్కిరి. కోడిగుడ్డు యాక్చువల్గా ఉల్లిపాయలతో చేస్తారు, కానీ నేను అందులో ఒక ఐటెం కలుపుతానండి. అదేంటంటే బంగాళదుంప చిన్నగా తురిమి నేను ఆ విధంగా చేస్తాను. చాలా బాగుంటుందండి. మరైతే ఇంకెందుకు ఆలస్యం, మరి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలతో పాటు 2 బంగాళదుంపలు కూడా తురిమి రెడీగా ఉంచుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఇక్కడికైతే చిన్న ముక్కలే ఉండాలి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసి చిన్న ముక్కలుగా నేను కట్ చేసేస్తాను. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు కూడా మనం సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి తురుము వేసుకుందాం. ఉప్పు పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉప్పు పసుపు కాసేపు వేగాలండి. ఉల్లిపాయలు వేగాయండి. అయితే మనం ఇందులో కారం వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాము కదా, చూస్తున్నారు కదా. పచ్చిమిర్చి వేసుకుంటే పొడికారం ఉంటుంది కదా. ఇది నేను ఎండుమిర్చి కచ్చపచ్చగా చేసిందండి, గ్రైండ్ చేసింది. ఇది కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, ఇందులో మనము బంగాళాదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది ఇది కూడా వేసేసుకొని బాగా వేపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దామా. కొంచెం ఇంకా బంగాళాదుంపలు వేగాలి. మరి కొంచెం బంగాళదుంపలు వేగాక మనం ఎగ్ చితగొట్టుకొని వేసుకుందాం. ఇప్పుడు చూద్దామా ఏ స్థాయికి వచ్చిందా. ఓకే, వేగిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకుందాము. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు, లేదంటే బయట కొన్నదైనా. మసాలా పొడి మరి కొంచెం సాల్ట్ వేద్దాం, ఎందుకంటే ఇందాక మనం ఆనియన్స్ వేగడానికి కదా వేసాము. ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకుందాము. అంటే బంగాళదుంప వేసాం కాబట్టి మనకి సాల్ట్ పడుతుంది, సరిపోతుంది. సాల్ట్ అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఎగ్ చితగొట్టి వేసుకుందాం. బాగుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు చూస్తున్నారు కదా. జాగ్రత్తగా పెంకులు పడకుండా చూసుకోవాలండి. ఇదంతా కూడా ఈ మిశ్రమం
ఉప్పు కారం అన్నీ మసాలా పొడి అన్నీ కలిసేటట్లు కలిపికున్న తర్వాత మనం 1 మినిట్ మూత పెట్టుకుందాం. దానివల్ల ఎగ్ బాగా ఉడుకుతుంది. చూద్దాము. చూసారా, ఈ ఎగ్ ఉడికిందండి. కొంచెం పొడి పొడిగా రావాలి. కొంచెం వేగాలి. మూత పెడదాం. ఫ్రెండ్స్, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అయిపోయిందండి. పొడి పొడిగా వస్తుంది కాబట్టి మనం దించేసుకోవచ్చు. దించేసి ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత రుచికరమైనటువంటి బంగాళాదుంప ఉల్లి ఎగ్తో ఉక్కిరి. చూస్తున్నారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి పరాటాలో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే దప్పడంలోకి బాగుంటుంది. పులుసుల్లో కూడా కాంబినేషన్గా మనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.